ఆ ధైర్యం రావాలంటే మనకు బలమైన నాయకత్వం కావాలి. ఎలక్షన్ మన భోజనాలు ఎలా చేస్తాము, ఎలక్షన్ ఎలా చేస్తాము. 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులో బలిలో ప్రతి ఇంటిని ఐడెంటిఫై చేసే లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ తీసుకోండి, ప్రతి బలిజోని పిలవండి. ఈసారి మనం చేయాలి, నువ్వు బూత్ లో పనిచేయాలి. నీకు బలమైన బయట ఒక 10 మందిని మేము ఇస్తాము, లోపల 10 మంది నువ్వేం చేయగలుగుతావు బూత్ లో. నేనైనా కానీ నా బూత్ లోకి వచ్చినప్పుడు నా బూత్ లో నేను ఉండాలి. నేను క్యాండిడేట్ కాలేనప్పుడు 10 మంది ఇంకొక క్యాండిడేట్ కాలేనప్పుడు వాళ్ళు ఆ బూత్ కాదు ఉండాలి. ఉండి నిలబడి ఓట్లు వేయగలిగితేనే గెలుపు. మీరు చెప్పినట్టు జనసేన టీడీపీ కలిసి మనం విమర్శంగా గెలిచిపోతున్నాం, 100% గెలుస్తున్నాం అనేది కలమాట. వాళ్ళు ఈసారి దేనికైనా నెగిస్తారు, దేనికైనా. అంత తెగింపు ఉందా? నా రోజు ఉంది, అందరూ ఉందని నమ్ముతున్నాను. ఈసారి ఫైట్ చేస్తాం. ఎవరికి ఇచ్చినా బూతులుగా నిలబడతాం, గట్టిగా ఫైట్ చేస్తాం. ఎవరికి వచ్చినా ఇప్పుడు నాకు వచ్చింది నేను చేశాను. ఎప్పుడు కానీ ఈ ఊర్లో ఒక తల ఎత్తుకొని రెడ్లను ఎదిరించేదానికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రెడ్లు ఎత్తుకునే ధైర్యం రావాలి. ఆ ధైర్యం రావాలంటే మనకు బలమైన నాయకత్వం కావాలి. ఎలక్షన్ మన భోజనాలు ఎలా చేస్తాము, ఎలక్షన్ ఎలా చేస్తాము. 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులో బలిలో ప్రతి ఇంటిని ఐడెంటిఫై చేసే లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ తీసుకోండి, ప్రతి బలిజోని పిలవండి. ఈసారి మనం చేయాలి, నువ్వు బూత్ లో పనిచేయాలి. నీకు బలమైన బయట ఒక 10 మందిని మేము ఇస్తాము, లోపల 10 మంది నువ్వేం చేయగలుగుతావు బూత్ లో. నేనైనా కానీ నా బూత్ లోకి వచ్చినప్పుడు నా బూత్ కానీ నేను ఉండాలి. నేను క్యాండిడేట్ కాలేనప్పుడు 10 మంది ఇంకొక క్యాండిడేట్ కాలేనప్పుడు వాళ్ళు ఆ బూత్ కాదు ఉండాలి. ఉండి నిలబడి ఓట్లు వేయగలిగితేనే గెలుపు. మీరు చెప్పినట్టు జనసేన టీడీపీ కలిసి మనం విమర్శంగా గెలిచిపోతున్నాం, 100% గెలుస్తున్నాం అనేది కలమాట. వాళ్ళు